గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన నాయకులు చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా మేము రెచ్చగొడుతున్నామా, వాళ్ళ తరఫున వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నామా అన్న సంగతి మీడియా వాళ్ళు చెప్పాలి. ఇలా వాళ్ళ తరఫున వాళ్ళ హక్కుల కోసం మేము నిరుద్యోగుల తరఫున పోరాడుతూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అండగా ఉండకుంటే గతంలో చేసిన వాగ్దానాలు ఒక్క సంవత్సరంలో 2 లక్షలు ఇచ్చి భర్తీ చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, మరి ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. మరి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వివిధ సందర్భాల్లో 1కి 10 సార్లు చెప్పి ఇవాళ 1 సంవత్సరం 2.5 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇవాళ కేవలం 12,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ వేసి ఇలా యువతను అంతా కూడా ఇబ్బంది పెడుతున్న సంగతి రాష్ట్రం మొత్తం గమనిస్తూనే ఉంది. కాబట్టి వాళ్లకు నిరుద్యోగులకు మేము అండగా ఉంటాము, వాళ్ళ తరఫున పోరాడతాం. మీరు చెప్పిన అబద్ధాల మాటలు ఏదైతే ఉన్నాయో నిజం చేసే వరకు వాళ్ళ తరఫున పోరాడతాం, వాళ్ళకు న్యాయం జరిగిస్తాం. వాళ్ళ దౌర్భాగ్యం, దురదృష్టకరం. ఎందుకంటే అబద్ధాల మీద కూడా మరి ఏది సంబరాలు చేసుకునే ఘనత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి వాళ్ళ విచక్షణకు వదిలిపెడుతున్నాం. ఇంత అర్థంగా అబద్ధాలు ఆడిన వాళ్ళు దేశంలో ఎవరు కూడా లేరు. తెలంగాణ రాష్ట్రంలో అంటే నిరుద్యోగులు మాకు నోటిఫికేషన్లు వద్దు, మేము చాలా ఉద్యోగాలు చేసాము, మాకు నోటిఫికేషన్లు వద్దు అని మహాప్రభు అని చెప్పేసి వేడుకుంటున్న భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అడ్డమైన అబద్ధాలు చెప్పడం జరిగింది. కాబట్టి 2.5 సంవత్సరాలు వేచి చూసినాం, ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి ఇప్పటి వరకు ఏం జరగలే. కాబట్టి పోరాట శంఖం పూరించినాము. కేవలం ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఈ నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. మరి రండి ఛాలెంజ్ చేస్తాం. ఇవాళందరం కూడా మేమందరం కూడా హైదరాబాద్లో ఉన్న శాసనసభ్యులందరినీ కూడా ఏదో విధంగా నయానో భయానో బతిలాడి తీసుకొచ్చే బాధ్యత నాది. రాజీనామా పత్రాలు తీసుకొచ్చి ఆడ మీడియా ముందర పెట్టి లెక్క పెడదాం ఎవరు కరెక్ట్ అన్న సంగతి. ఆయన కరెక్ట్ అంటేనేమో మేము రాజీనామా ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాం, చెంపలు వేసుకొని తప్ప. మాది కరెక్ట్ అయితే ఆయన రాజీనామా ఇచ్చి పోతాడా? ఆ విషయం ఒకసారి ముఖ్యమంత్రి గారు అడిగి చెప్పండి. సీరియస్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు సార్. ఇన్ని రోజులు అంటే ఊకున్నా కానీ ఇప్పుడు ఊకం. విచక్షణ అధికారాలు మాకు కూడా ఉన్నాయి, మేము అవి పాటించాల్సి వస్తుంది. చాలా మంది మీద లీగల్గా చర్యలు తీసుకుంటామని కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తా ఉంది. వాళ్ళు లీగల్గా చర్యలు తీసుకుంటామని బెదిరిస్తాడు. బెదిరిపోయేటోరు ఎవరు లేరు, ఇక్కడ బెదిరిపోయేటోరు ఎవరు లేరు. మేమందరం కలిసి చర్యలు తీసుకుంటే ఆయన ఎక్కడ పోతాడో సంగతి ఫస్ట్ ఆయన ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పండి. కాబట్టి స్వార్థం కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేస్తున్నారు, ఇది అస్సలు మంచిది కాదని ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడారు సార్. సరే ఆయన మాట్లాడతాడేమో, ఎందుకంటే గవర్నమెంట్ గా తొత్తుగా ఉన్నాడు కాబట్టి మాట్లాడతాడేమో. రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే అటువంటి అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి గట్టిగా గుణపాఠం చెప్తాం. నిరుద్యోగులను రెచ్చగొడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఉసుగొడతా ఉంది అనేది రేవంత్ రెడ్డి అనేక దఫాలుగా మాట్లాడుతున్నారు. అంటే 2 లక్షల ఉద్యోగాలు సంపూర్ణంగా ఇచ్చింది కాబట్టి రెచ్చగొడుతున్నామా? మేము లెక్కలతో సహా ఇలా చెప్పినాం కానీ లెక్కలతో సహా ఇలా మీకు చూపెట్టినాం ఎన్ని లక్షల ఉద్యోగాలు. గతంలో ఇచ్చిన 12,000 ఉద్యోగాలు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చిన ఉద్యోగాలలో కొన్ని ఉన్నత స్థాయి ఉద్యోగాలు వస్తే అవన్నీ కూడా కింది స్థాయి ఉద్యోగాలను వదులుకున్నారు. వదులుకున్న పోస్టులు అనేది దాదాపు 8,000 ఉన్నాయి. అంటే 12,000లో 8,000 పోస్టులు వదులుకున్న పోస్టులు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఇచ్చింది 4,000 పోస్టులు ఇచ్చిండ్రు. కాబట్టి అడ్డంగా అనేక రకాలుగా అబద్ధాలు ఆడుకుంటే ప్రజలను మభ్యపెట్టి మోసం చేద్దామనుకున్న ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇకనైనా కళ్ళు తెరవండి, ఇకనైనా నిజాలు చెప్పండి, మభ్యపెట్టి మాయ చేసే ఆలోచనలు మానుకోమని చెప్పేసి హితువు పలుకుతాం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, వాళ్ళతో పోరాడతాం, నిలబడతాం. వాళ్ళకు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తయ్యే వరకు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. రాష్ట్ర డీజీపీ 18,000 పోస్టులు ఖాళీగా చెప్తా ఉన్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వేయలేకపోతా ఉంది? దీనిపై ఏం చెప్తారు సార్? అదే ప్రభుత్వం నిర్లక్ష్యం అయిపోయింది. వాళ్ళు గద్దెనెక్కిండ్రు, నిరుద్యోగులు ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు. లెక్క చెప్పిండుగా ముఖ్యమంత్రి గారు 30 లక్షల నిరుద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు 90 లక్షల ఓట్లు వేస్తే మాకు సీట్లు వస్తాయి, గెలుస్తామని చెప్పిండు. గెలిచిండ్రు, అయిపోయింది. ఇక వాళ్ళతో పని లేదు కాబట్టి వదిలిపెట్టేసిండు.